ఇండియా పాకిస్తాన్ మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం జరగవచ్చని ప్రపంచవ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఏ దేశం మిలిటరీ శక్తి సామర్థ్యాలు ఎంత అనే ప్రశ్న వస్తుంది. నేను చాట్‌జీపీటీని ఈ ప్రశ్న వేస్తే వచ్చిన సమాధానాన్ని మీతో పంచుకుంటున్నాను. మొదట సైనిక శక్తి అంటే ఎవరికెంత సైన్యం ఉంది. ఇండియాకి 14,60,000 మంది సైనికులు ఉన్నారు. పాకిస్తాన్కి 6,54,000 మంది సైనికులు ఉన్నారు. అంటే పాకిస్తాన్ కంటే ఇండియాకి డబల్ సైన్యం ఉంది. రెండవది డిఫెన్స్ బడ్జెట్ అంటే దేశ రక్షణ కోసం ఏ దేశం ఎంత ఖర్చు పెడుతుంది. ఇండియా రక్షణ బడ్జెట్ ప్రస్తుతం $86 బిలియన్, అంటే 7,27,000 కోట్ల రూపాయలు. పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ $10 బిలియన్, అంటే 85,000 కోట్లు. పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ కంటే ఇండియా డిఫెన్స్ బడ్జెట్ దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఇక ఆయుధాల విషయానికి వస్తే ఇండియాకి 4,215 ట్యాంకులు, పాకిస్తాన్కి 2,867 ట్యాంకులు ఉన్నాయి. ఇండియా దగ్గర 8,600 ఆర్మర్డ్ వెహికల్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 5,945 ఆర్మర్డ్ వెహికల్స్ ఉన్నాయి. ఆర్టిలరీ అంటే ఫిరంగుల విషయానికి వస్తే ఇండియా దగ్గర 4,339 యూనిట్లు ఉంటే పాకిస్తాన్ దగ్గర 4,811 యూనిట్లు ఉన్నాయి. మొత్తంగా ఆర్టిలరీ మినహా మిగతా వాటిల్లో ఇండియా ఆయుధ సంపత్తే ఎక్కువ పాకిస్తాన్ కంటే. ఇక ఎయిర్ పవర్ అంటే గగనతలంలో ఎవరిది బలం. ఇండియా దగ్గర 2,659 యుద్ధ విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 1,504 మాత్రమే ఉన్నాయి. ఇండియా 101 ఫైటర్ జెట్స్ని ఆపరేట్ చేస్తే పాకిస్తాన్ 60 ఫైటర్ జెట్స్ని మాత్రమే ఆపరేట్ చేస్తోంది. అలాగే ఇండియా దగ్గర 1,194 మిలిటరీ హెలికాప్టర్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 361 హెలికాప్టర్లే ఉన్నాయి. ఇక నేవల్ పవర్ అంటే సముద్ర జలాల్లో ఎవరిది పైచేయి. ఇండియా దగ్గర మొత్తం 287 నేవల్ అసెట్స్ ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే యుద్ధ విమానాలు టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేయడానికి వీలైనటువంటి ఓడలు. ఇవి కాకుండా 13 డిస్ట్రాయర్స్, 14 ఫ్రిగేట్లు, 18 జలాంతర్గాములు ఉన్నాయి ఇండియా దగ్గర. పాకిస్తాన్కి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కానీ డిస్ట్రాయర్లు కానీ లేవు. వాళ్ళకున్న మొత్తం నేవల్ అసెట్స్లో 9 ఫ్రిగేట్లు, 8 సబ్మెరైన్స్ ఉన్నాయి. ఈ వివరాలను బట్టి మనకి ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటంటే కన్వెన్షనల్ వార్ఫేర్ అంటే సాంప్రదాయకంగా జరిగే యుద్ధంలో పాకిస్తాన్ మీద ఇండియాకి ఖచ్చితమైన ఆధిక్యం ఉంది. ఇండియా జనాభా పరంగా, ఆర్థిక పరంగా పెద్ద దేశం కావడం చేత పాకిస్తాన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ వనరులను కలిగి ఉంది. అయితే ఇక్కడే ఒక కీలక అంశం గురించి మాట్లాడుకోవాలి. అది న్యూక్లియర్ వెపనరీ, న్యూక్లియర్ ఆయుధాలు. ఇండియా పాకిస్తాన్ 2 న్యూక్లియర్ ఆయుధాలు కలిగిన దేశాలే. ఇండియా దగ్గర 172 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని ఒక అంచనా. అలాగే పాకిస్తాన్ దగ్గర 170 వరకు ఉండొచ్చని అంచనా. అంటే న్యూక్లియర్ ఆయుధాల విషయంలో 2 దేశాలు ఇండియా పాకిస్తాన్ దాదాపుగా సమానంగా ఉన్నాయి. ఇక్కడే అసలు సమస్య. న్యూక్లియర్ ఆయుధాలని తాము ఎన్నడూ ఏ దేశం మీద తొలి ప్రయోగం చేయబోము అనేది ఇండియా సిద్ధాంతం. దీని ఇంగ్లీష్లో నో ఫస్ట్ యూజ్ డాక్ట్రిన్ అంటారు. కానీ పాకిస్తాన్కి అటువంటి శశబెషలు ఏమీ లేవు. మాకు ప్రమాదం వచ్చింది అనుకుంటే తక్షణమే న్యూక్లియర్ బాంబులను బయటకు తీస్తాం, వాటిని ప్రయోగిస్తాం అనేది పాకిస్తాన్ స్టాండ్. ఏ 2 దేశాలైనా న్యూక్లియర్ బాంబులు ప్రయోగిస్తే ఇక ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే ప్రసక్తే ఉండదు. అంతా సర్వనాశనమే, వినాశనమే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మీద ఇండియా పూర్తి స్థాయి యుద్ధానికి దిగేటువంటి అవకాశాలు తక్కువ అనేది నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే భారత్లో లాగా పాకిస్తాన్లో రాజకీయ స్థిరత్వం అంటే పొలిటికల్ స్టెబిలిటీ లేదు. అక్కడ ప్రభుత్వాలు ఏవైనా కూడా మిలిటరీ మాటే నెగ్గుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా అసీం మునీర్ అనే అతను ఉన్నాడు. ఇతను కయ్యానికి కాలు దివే వ్యక్తి. పెహల్గాం దాడి వెనక ఇతని ఆశీర్వాదాలు ఉన్నాయి అనేది ఇండియన్ గూఢచార సంస్థల అనుమానం. ఇతనికి జిహాదీ జనరల్ అని కూడా పేరుంది.
అంటే మత ఛాందసుడు. ఇటువంటి వ్యక్తి నేతృత్వంలో పాకిస్తాన్ మిలిటరీ న్యూక్లియర్ ఆయుధాల వినియోగంలో లెక్కలేనితనంతో వ్యవహరించేటువంటి ప్రమాదం ఉంది. అణ్వాయుధాల మాట రాగానే ప్రపంచమంతా కూడా ఉలిక్కిపడుతుంది. అందువల్ల ఇండియా ఇప్పటికిప్పుడు పాకిస్తాన్తో పూర్తి స్థాయి యుద్ధానికి తలపడదు అనే అభిప్రాయం ఉంది. గతంలో లాగానే, అంటే పుల్వామా దాడి తర్వాత చేసినట్టుగా సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇండియా. సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏదైనా ఒక టార్గెట్ని ఎంచుకొని, ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని కొట్టేయడం. అయితే ఈసారి ఇటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఇంకా చాలా పెద్ద స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది అనేది మిలిటరీ నిపుణుల అంచనా.